హాయ్ అండి, అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా మా అబ్బాయికి గోపికమ్మ వేషం వేయాలని తీసుకున్న కాస్ట్యూమ్స్ ఇవి. అయితే అన్నీ లేవు, కొన్ని నేను ఓన్గా సెట్ చేసుకున్నాను. జనరల్గా అందరికీ ఆడపిల్లలు ఉండకపోవచ్చు కాబట్టి చిన్న వయసు ఉండే మగపిల్లలకి ఈ విధంగా గోపికమ్మ వేషం వేసి మనం సంతోషపడవచ్చు. అదే ట్రై చేశాను నేను. మా అబ్బాయికి ఇదివరకే ఫోటోషూట్కి తీసుకున్న డ్రెస్లోని టాప్ అది వేశాను. ఇది నా హాఫ్ శారీ. చూడండి, ఇది ఎంత లెంత్ ఉందో, మొత్తం నా అంత లెంత్ ఉంది. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మా అబ్బాయికి నడుం చుట్టూ ఈ విధంగా చుట్టి బ్యాక్ సైడు పిన్స్తో సెక్యూర్ చేశాను. నాకు 3 పిన్స్ సరిపోయింది. సో ఈ విధంగా సెక్యూర్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది చెదిరిపోకుండా ఫిట్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసింది ఫ్రంట్కి తిప్పించి వడ్డానంతో ఆ డ్రెస్ని టైట్గా కట్టానన్నమాట. సో ఫస్ట్లో మనం వడ్డానం పెట్టేస్తే మిగతా మేకప్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా వడ్డానంతో టై చేశాను. సో కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఫేస్కి మేకప్ వేయాలి కాబట్టి ఫేస్ మొత్తం పౌడర్తో ఈ విధంగా టచ్అప్ చేశాను. టచ్అప్ చేసిన తర్వాత ఫేస్కి సూటబుల్గా ఉండే విధంగా స్టిక్కర్ని పెట్టాను. స్టిక్కర్ని పెట్టి తర్వాత ఐబ్రో పెన్సిల్తో లైట్గా ఐబ్రోస్ 2 పక్కల ఈ విధంగా దిద్దాను. సో షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఐబ్రో పెన్సిల్తో గీస్తే. తర్వాత ఇంకా ఫేస్లో కళ తెప్పించడానికి కొంచెం లిప్స్టిక్ అయితే వేశాను. లిప్స్టిక్ వేసి తర్వాత 2 చెంపలకి రోజ్ పౌడర్ని టచ్అప్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ కొంచెం గ్లామర్ అనేది బాగా వచ్చిందనమాట. ఇప్పుడు 2 పక్కల చెవులకి ప్రెస్సింగ్ టైప్ కమ్మలు పెట్టాను. కమ్మలు పెట్టిన తర్వాత ముక్కు పుడకని కూడా పెట్టాను. ఇది ప్రెస్సింగ్ టైపు, ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు డాలర్ ఉన్న దండని ఫస్ట్ వేసి తర్వాత 3 లేయర్స్ దండని ఈ విధంగా వేశాను. సో ఇప్పుడైతే లుక్ ఈ విధంగా వచ్చింది. తర్వాత బాజుబందీ 2 చేతులకి ఈ విధంగా కట్టాను. సో బాజుబందీ కట్టిన తర్వాత చేతులకి గాజులు వేయాలి కాబట్టి నేను గాజులు అయితే తీసుకోలేదు. నా దగ్గర ఈ విధంగా వైట్ కలర్ బీడ్స్ దండలు ఉన్నాయి కాబట్టి అవే నేను స్టెప్ బై స్టెప్ ఈ విధంగా రౌండ్ షేప్లో చుట్టుకుంటూ వచ్చాను. సో ఈ విధంగా చూడండి, ఇది బ్యాంగిల్స్ లాగా ఉంటుంది. ఎంత దూరం నుండి చూసినా కూడా ఇవి చేతికి అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను ట్రై చేశాను, చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు జడకుచ్చులు పెడుతున్నాను. ఈ జడకుచ్చులు కూడా నా దగ్గర ముందే ఉన్నాయి. ఇది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మా అబ్బాయికి ఫ్రంట్ సైడ్ ఎంత లెంత్ కావాలో అడ్జస్ట్ చేసుకొని దాన్ని సేఫ్టీ పిన్స్తో ఈ విధంగా సెక్యూర్ చేశాను. ఇప్పుడు పాపిట బిళ్ళ పెట్టాలి. సో మధ్యలో పాపిట తీసి ఈ విధంగా సెట్ చేశాను. అటు సైడు ఇటు సైడు పైన సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసి ఈ విధంగా పెట్టాను. మేకప్ అంతా అయిన తర్వాత క్లాత్ని ఈ విధంగా సెట్ చేశాను. సో ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. సో చూస్తుంటే అసలు అచ్చం అమ్మాయి లాగానే ఉంది. సో చూడండి, గోపికమ్మ ఎంత చక్కగా ఉందో. సో మీకు కూడా అమ్మాయిలు లేకుండా ఉంటే, అబ్బాయిలు ఉంటే ఈ విధంగా రెడీ చేసి మురిసిపోవచ్చు. సో ఇదండి, ఇలా ట్రై చేశాను. నాకైతే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.